హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్నం రుచులు. రత్నం రుచుల్లో ఈరోజు నేను మీకోసం ఇంకొక సంక్రాంతి స్పెషల్ రెసిపీ తీసుకొచ్చేసానండి. అదేనండి మినప జంతికలు. సో కొన్ని ప్లేసెస్లో వీటిని చక్రాలని కూడా అంటారు. సో ఈ మినప జంతికలు నార్మల్ జంతికల కంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి. అంటే తినగానే చాలా కమ్మగా నోటికి తెలుస్తుందనమాట. సో మరి అంత టేస్టీగా అలాగే అంత క్రిస్పీగా క్రంచీగా ఉండే ఈ మినప జంతికలను ఎలా తయారు చేసుకోవాలో ఈజీ మెథడ్లో నేనైతే చూపించబోతున్నాను. మరి వీడియో ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. సో ఈ రెసిపీని కూడా మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోద్దు. మరి ఈ రెసిపీను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే చూపించేస్తాను. చూసేద్దాం పదండి. ఈ మినప జంతికలను ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక ప్యాన్ తీసుకోవాలండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత దీంట్లో మనం సాయి మినపప్పు యాడ్ చేసుకుంటున్నాము. సో సాయి మినపప్పు వచ్చేసి ఒక గ్లాస్ అండి. అంటే నేను ఇక్కడ వాటర్ గ్లాస్ తీసుకున్నాను. సో మీరు ఏది తీసుకున్నా ఒక గ్లాస్ సాయి మినపప్పు తీసుకోండి. తీసుకుని అది ఫ్రై చేసుకోవాలి. అంటే ఈ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. సో యూజువల్గా చాలామంది మినప్పిండితోటి చక్రాలు చేస్తారండి. ఇప్పుడు మనం మినపప్పుని ఫ్రై చేస్తున్నాం కదా, అది ఏ మెథడ్ అంటే మినపప్పు నానబెట్టేసి పిండి చేస్తారు గ్రైండర్లో వేసి, అది బియ్య పిండిలో కలుపుతారనమాట. అలా చేసుకునే దానికంటే ఇలా చాలా కమ్మగా ఉంటుంది. అది కూడా ఒక మెథడే, బట్ ఆ రెండింటిని కంపేర్ చేస్తే కనుక ఇది ఫస్ట్ ప్లేస్లో ఉంటుందన్నమాట. సో ఇది చల్లారిపోయిన తర్వాత దీన్ని మనం మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ పట్టేసుకుని పౌడర్ లాగా చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది 1 గ్లాస్ తీసుకున్నాం కదండి, 1 గ్లాస్ను ఫ్రై చేసుకుని పౌడర్ చేసేసుకున్నాము. సో దీనికి క్వాంటిటీ ఏంటంటే సేమ్ అదే గ్లాసు ఒక 5 గ్లాసెస్ బియ్యం పిండి వేసుకుంటున్నాను నేను. సేమ్ అది ఒక గ్లాస్ మినపప్పు పౌడర్ తీసుకుంటే 5 గ్లాసెస్ బియ్యం పిండి పౌడర్ తీసుకోవాలి. సో నేను ఇక్కడ నానబెట్టి ఆడించింది ఏం కాదండి, జస్ట్ ప్యాకెట్లోదే తీసుకుంటున్నాను. సో దట్ ఎవరైనా కూడా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనకు బయట దొరికే బియ్యం పిండి. సో నేను ఇక్కడైతే 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ టేస్ట్కి తగినంత, అండ్ 2 స్పూన్స్ సరిపోతుంది. అలాగే 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఇక్కడ 2 స్పూన్స్ వాము జస్ట్ క్రష్ చేసుకుంటున్నాను. ఇట్లాగా చేతులతోటి క్రష్ చేసుకుని దాంట్లో వేసేసుకుంటున్నాను. సో అలా వేసుకోవడం వల్ల ఫ్లేవర్స్ బాగా తెలుస్తాయి. అలాగే దీంట్లో నేను 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నువ్వులు యాడ్ చేసుకుంటున్నానండి. నువ్వులు వేసుకోవడం వల్ల మధ్య మధ్యలో మనకు తగులుతూ చాలా బాగుంటుంది. అలాగే వాము డైజెషన్ కూడా చాలా మంచిది. సో ఇవన్నీ వేసేసుకుని చక్కగా చేతులతోటి కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లో మనం బటర్ వేసుకుంటున్నాము. సో 50 గ్రామ్స్ ఆఫ్ బటర్ యాడ్ చేసుకుంటున్నాను నేను. సో ఈ బటర్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఈ జంతికలు అనేవి చాలా గుల్లగా వస్తాయండి. సో బటర్ కూడా వేసేసుకొని మనం మొత్తం కలుపుకుంటున్నాము. సో ఈ రకంగా మొత్తం అన్నీ మిక్స్ అయ్యేలా కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం దీంట్లో హాట్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాము. వాటర్ క్వాంటిటీ వచ్చేసేసి 3 గ్లాసెస్ వాటర్. ఏ గ్లాస్తో అయితే మనం తీసుకున్నామో ఆ గ్లాస్తోని 3 గ్లాసెస్ వాటర్, హాట్ వాటర్ వేసుకోవాలి. సో మనం బాయిల్ చేసుకున్న వాటర్ దీంట్లో వేసేసుకుంటున్నాము. సో వాటర్ వేసుకున్నట్టుని చెయ్యి అయితే దాంట్లో పెట్టద్దండి, కాలిపోయే ఛాన్స్ ఉంటుంది. వేసేసుకుని జస్ట్ స్పూన్ తోటి మొత్తం ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత రిమైనింగ్ వాటర్ కూడా కొంచెం కొంచెం వేసుకొని జస్ట్ స్పూన్ తోటి మళ్ళీ కలుపుకోండి. సో ఇప్పుడు చల్లగా అవుతుంది కదా, ఇప్పుడు మనం చేతితో కలిపేసుకోవచ్చు అనమాట. చూసారా, మొత్తం వాటర్ అంతా వేసేసుకునేసరికి ఈ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది మనకి. దీన్ని ఇట్లా చేసుకుని మనం జంతికల గొట్టంలో వేసుకోవాలి. దానికంటే ముందు నేను ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ చేసేసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు జంతికల గట్టంలో కొంచెం వాటర్ రాసుకుని ఆ పిండి దాంట్లో పెట్టుకుని ఇట్లా జంతికల్లాగా చుట్టుకోవాలండి. సో ఇలా వేసుకుంటూ మనం డీప్ ఫ్రై చేసేసుకోవాలి. సో అంతే అండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం పిండి వంటలు యూజువల్గా అంటే భయపడిపోతాం కదా. సో చాలా సింపుల్గానే ఉంటుంది, కానీ టెక్నిక్స్ తెలిస్తే ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇది ఎప్పుడు తీసుకోవాలి అంటే జంతికలు మనకి బబుల్స్ అన్నీ ఫామ్ అవుతున్నాయి కదండి వేసినన్ని. ఎప్పుడైతే బబుల్స్ రావడం ఆగిపోతాయో అప్పుడు మనం జంతికలు అనేది తీసేసుకోవచ్చు. చూసారు కదా, బబుల్స్ అన్నీ ఆగిపోయాయి. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనమైతే జంతికల్ని తీసేసుకోవచ్చు. స్ట్రెయిన్ చేసేసుకుంటే
అసలు ఆయిల్ కూడా అసలు ఎక్కువ పీల్చదండి. అండ్ ఇవి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి. అస్సలు మనకి 1 మంత్ అయినా కూడా అసలు ఏం పాడవ్వదు. ఇలాగా స్ట్రెయినర్‌లో వేసుకొని తీసేసుకోవడమేనండి. సో, చాలా ఈజీగా అండ్ చాలా టేస్టీగా, క్రిస్పీగా చేసుకునే ఈ జంతికలు, చక్రాలు కంపల్సరీ ఈ సంక్రాంతికైతే ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే మిగిలినవి కూడా నేనైతే ఫ్రై చేసేసుకొని, తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. సో, అంతే అండి. ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకొని జంతికలు, చక్రాలు రెడీ అయిపోయాయి. సో, మినపిండి ఎయడం వల్ల చాలా చాలా బావుంటాయి. మరి మా ఈ పిండి వంటకం కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రత్నం రుచులు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.